హైదరాబాద్ లో వర్షం మొదలైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. కోటి, అబిడ్స్, నాంపల్లి, ఫిలిం నగర్, కుకట్పల్లిలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ హైదరాబాద్ వెదర్ అప్డేట్స్ ఏంటి, అసలు రోడ్స్ ఎలా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? తాజ్, అయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలోని పలు చోట్లయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం కోటి ఉమెన్స్ కాలేజ్ వద్ద కూడా ఉన్నాము. అయితే అటు నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా కదులుతూ ఉన్నాయి. అయితే నేడు ఏపీకి నైరుతి ఋతుపవనాలు కూడా ఆగమనం అయితే కానున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరికొద్ది గంటల్లోనే రాయలసీమను కూడా ఋతుపవనాలు అయితే తాకనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వారం రోజుల్లో కూడా ఏపీ రాష్ట్రమంతటా కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంది. రేపు లేదా ఎల్లుండి కూడా, అంటే 2 రోజుల్లో కూడా ఇటు తెలంగాణను కూడా ఋతుపవనాలు తాకేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వరకు కొనసాగుతున్నటువంటి ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాగల 4 రోజుల్లో కూడా భారీ వర్షాలతో పాటు అక్కడక్కడ తెలంగాణలో మోస్తారు వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. ఇక ఈరోజు భారీ వర్షాల నేపథ్యంలో అటు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా కాస్త తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనా వేశారు. ఇక సుమారుగా 30 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాస్త ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు చూసుకున్నట్లయితే మనకు అటు మియాపూర్, కూకట్పల్లి, ఇటు అమీర్పేట్, పంజాగుట్ట సహా మాదాపూర్, అలాగే మనం ఇప్పుడు కోటి, మలక్పేట్, అటు చూసుకున్నట్లయితే ఉప్పల్, గట్కేసర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ విజయ్.